ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంత్రిగా, లోక్సభ ఫార్మర్ లీడర్గా కూడా తను పనిచేశాడు. మెంబర్ ఆఫ్ లోక్సభ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా తనదైన న్యూట్రల్ విధానాన్ని తాను ఎప్పుడు కూడా వన్ సైడ్ కాకుండా జాగ్రత్తగా తన విశ్లేషణలు ఉంటాయి. ఇక తాజాగా ఆయన సంచలన బాంబు పేల్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏది చెప్పినా ప్రజాదరణ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన కుండబద్దలు కొడతాడు, పెద్దగా వాస్తవాలను బయటకు చెప్పే ప్రయత్నమే చేస్తాడు తప్ప మభ్యపెట్టే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఈయన విశ్లేషణలు బాగా చూస్తుంటారు. ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల ఫలితాలపైన ఇంకా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గారు తన పాలన ప్రారంభించారు. మంత్రుల శాఖల కేటాయింపులు జరుగుతున్నాయి. ఇక జగన్ ఓటమి తర్వాత పార్టీ నేతలతో సమీక్షలు, సమావేశాలు చురుగ్గానే చేస్తున్నారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కూలిపోవడం జరిగిందని వైసీపీ ప్రతిపక్ష పాత్రపైన మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక విశ్లేషణ చేశారు. తమిళనాడు తరహాలోనే ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు ఏంటంటే, 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కరుణానిధికి 7 స్థానాలు వచ్చినా జయలలిత 4 స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని మిస్టేక్స్, చంద్రబాబు చేసిన ప్రచారం హిట్ అయిందని కూడా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉల్లిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని గుర్తు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి బలమైన ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ముందుగా అభినందనలు తెలుపుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడుకు అవకాశం వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న ఉండవల్లి, బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేకపోయే ఉండే అవకాశం లేదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా గట్టిగా చేస్తే మళ్ళీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని, 40% ఓటు బ్యాంకు వాళ్ళకి అలాగే ఉందని, కేవలం వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల కారణంగా అదంతా కూడా కూటమికి వీళ్ళంతా జతకట్టడం చాలా ప్లస్ అయిపోయిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఓటమి పొత్తు లేకపోతే ప్రధాని మోదీకి నష్టం బాగా వచ్చేదని, ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవన్నీ రాబట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వీరు ఏమి చెబితే అది జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారని నేను అనుకుంటున్నానని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితేనేమి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలైతేనేమి, రైల్వే జోన్ రావడమైతేనేమి, వీటి ఏర్పాటు సాధించాలని ఉండవల్లి సూచించారు. తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోరటం లేదనడం నిజంగా బాధాకరం. ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కూడా అదే. అవకాశం, వెసులుబాటు వచ్చినప్పుడు గట్టిగా నిలదొక్కుని ధైర్యంగా రావాల్సినవన్నీ రాబట్టుకుంటే అంతకన్నా చంద్రబాబు చేయాల్సింది మరొకటి ఏముంటుంది అని కూడా ఉండవల్లి అన్నారు. ఇక ఇటు ఎన్డీఏకి అటు ఇండియా కూటమికి కేవలం 1.8% తేడాతోనే ఓటింగ్ ఇక్కడ వాళ్ళకి జరిగిందని, ఆల్మోస్ట్ ఇండియా కూటమి కూడా చాలా దగ్గరగా, చాలా వేగంగా పుంజుకుందని ఈయన చెప్పుకొచ్చారు. వైసీపీకి కూడా హై ఛాన్సెస్ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఉంటాయని, పర్ఫెక్ట్గా వీళ్ళ మిస్టేక్స్ను ప్రతినిత్యం చూపించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజాదరణ పొందుతుంది అని ఉండవల్లి చెప్పుకొచ్చారు. గతంలో బూతుల మాదిరిగా అసెంబ్లీలోనైనా బయటైనా బూతులు మాట్లాడే వాళ్ళను తగ్గించే ప్రయత్నం చేయాలని, బూతులు కాకుండా కన్స్ట్రక్టివ్ విధానంగా విమర్శించే స్థాయికి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎదగాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ పూర్తిగా మళ్ళీ బ్రషప్ చేయాలని, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకుంటే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 1996-98లో పివి నరసింహారావు గారు ఏకంగా 294 స్థానాలకు పోటీ చేసి 26 స్థానాలకే పడిపోయారు. ఆ తర్వాత కాస్త పెరిగారు. ఆ తర్వాత 2004 వచ్చేసరికి ఏకంగా 294కు 185 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చాం. ఇలా ఏదైనా రాజకీయాల్లో సాధ్యమవుతుంది. ఒక్కసారి ఓడిపోతే చాప్టర్ క్లోజ్ అని వీళ్ళు అనడానికి లేదు, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు చాప్టర్ క్లోజ్ అనడానికి వాళ్ళు లేదు. చాప్టర్లు ఎప్పుడూ క్లోజ్ కానే కావని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. కష్టపడుతూ ముందుకెళ్లే తత్వం
ఏదైనా సాధ్యం అవుతుందన్నారు. బగబగ మండుతున్న ఎండల్లో టీవీల్లో వీళ్ళ ప్రెస్ మీట్లు కానీ వీళ్ళ ప్రజలతో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూస్తేనైతే నిజంగా శభాష్ అనిపించింది. ఇది చంద్రబాబు అటు జగన్ ఇద్దరు కూడా బగబగ మండుతున్న ఎండలో బ్రహ్మాండంగా ప్రచారాలు చేసుకున్నారని, కానీ ఓటమి గెలుపు అన్నది సర్వసాధారణమని, వీటినన్నిటిని పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసుకుని వైసీపీ ముందుకు అడుగులు వేస్తే బలంగా మళ్ళీ గెలిచే ఛాన్సెస్ లేకపోలేదు, ఖచ్చితంగా ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది భారీ దెబ్బ కొడుతుందని, చెప్పినవన్నీ